ఏపీ సీఎం డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో నేడు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభను పురస్కరించుకొని తిరుపతి జిల్లా పోలీసులు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుపతి కడప తిరుపతి మార్గాల్లో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా పుల్లంపేట వైపు నుండి వచ్చే వాహనాలను ఓబులవారిపల్లి క్రాస్, చిన్న ఓరంపల్లు, వైకోట మీదుగా మళ్లిస్తున్నారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని, అత్యవసర సేవల వాహనాలకు పూర్తి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లిలో జీ రామ్జీ జీ కార్యక్రమానికి ఆనరబుల్ సీఎం గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, మరి మిగతా సెంట్రల్ మినిస్టర్స్, చాలామంది ప్రజాప్రతినిధులు, మంత్రులు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా వచ్చే విఐపీస్తో పాటు ఇక్కడ పాల్గొంటున్న ప్రజలకు, మిగతా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మరియు పార్కింగ్ మేనేజ్మెంటు, క్రౌడ్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా పోలీస్ వారు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భద్రతా పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ ద్వారా అన్ని సీసీ కెమెరాస్, డ్రోన్స్ ద్వారా పర్యవేక్షించడం, ఎక్కడ కూడా వచ్చిన పాల్గొంటున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందే అక్కడున్న పోలీస్ వారిని హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు చిట్వేలు, అటు రైల్వే కోడూరు వైపు నుండి వచ్చే హెవీ వెహికల్స్ని డైవర్ట్ చేస్తూ వచ్చే వెహికల్స్ని కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా మిగతా రూట్లో వెళ్ళడం జరుగుతుంది. వచ్చిన ప్రజలకు కూడా మా మీటింగ్ ప్లేస్కి రెండు వైపులా కూడా ప్రాపర్ పార్కింగ్ ఫెసిలిటీస్ కల్పించారు. ఫుడ్ స్టాల్స్ను కూడా పూర్తిగా మీటింగ్ ప్లేస్కి కొంత దూరంలో ఉంచడం జరిగింది. మీటింగ్కి అటెండ్ అయ్యే ప్రజలందరూ కూడా సహకరించి ఒక భద్రతాపరమైన వాతావరణంలో మీటింగ్లో పాల్గొని వెళ్ళవలసిందిగా మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా సెపరేట్గా వివిఐపి యొక్క పార్కింగ్స్ కానీ లేదా రూట్స్ కానీ హెలిప్యాడ్ కానీ అన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఖచ్చితంగా రేపు జరగబోయే మీటింగ్కి భద్రతా పరంగా పోలీసు వారు పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. దాదాపు 800 నుండి 900 మంది పోలీసు వారు ఇక్కడ భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలో పోస్ట్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లిలో